ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాను. ఈ సాయి మాటలు వ్యర్థం కాదు, ఒక్కసారి ఆలకించి చూడు, నీ మనసు ఎంత సంతోషపడుతుందో అని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి విందాం. నీకున్నటువంటి కష్టానికి ఇక అంతిమ తీర్పు రాబోతుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత దుఃఖిస్తున్నావో అంతకు పదింతలుగా నువ్వు సంతోషించేటటువంటి రోజులు రాబోతున్నాయి. నీ కష్టానికి ఇక తుది తీర్పును ఈ బాబా ఇవ్వబోతున్నాడు. నీ ఆరోగ్యాన్ని ఎంత పాడు చేసుకుంటున్నావో నాకు తెలుసు. సమయాన్నంతా వృధా చేసుకుంటున్నావు. ఆలోచనలతోనే సతమతమవుతూ ఉన్నావు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నావు. నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికి చెయ్యి. అత్యంత లాభాన్ని పొందే భాగ్యం నీకుంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేసేటటువంటి ఆలోచనలతో మాత్రం గడపవద్దు. నువ్వెలా అయినా సరే విజయం పొందాలి అని అనుకుంటున్నావు కదా. నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. ఇదంతా జరిగి తీరాలి. జరగాలంటే నువ్వు ఓపికగా ఉండడం చాలా అవసరం. కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి ఆ ముళ్ళకంప లాంటి బాధలను తీసేసాయి. ఇదంతా కేవలం నా లీలే అని తెలుసుకో. నీ భారాన్ని నాపై ఉంచావుగా, నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత ఈ బాబాది. కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలు. తరువాత కథంతా కూడా నేనే కదా నడిపిస్తుంది. నువ్వు అనుకున్నది ఆలస్యమైంది అనే బాధ కలగడం నీకు సహజంగానే ఉంటుంది. దానివల్ల నీకు ఒక లాభం కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? ఆలస్యంగా వచ్చేటటువంటి విజయం ఎంత సంతోషాన్ని ఇస్తుందో నీకు తెలియదు. అలాగే దానివల్ల నీకు ఎంతో మేలు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆలస్యం జరిగితేనే నీకు ఏది మంచి ఏది చెడో తెలుస్తుంది. అలాగే బాధలను, దుఃఖాలను ఎలా ఎదుర్కోవాలనేటటువంటి ఒక మంచి అనుభవం నీకు వస్తుంది. ఒక గొప్ప లాభం కలిగేటటువంటి యోగం ఉంది. అలా నీకు ఒక్కొక్కటిగా లాభాలు చేకూరుస్తూ ఉంటాను. ఒకటి చెప్పనా, నీ కుటుంబ పోషణకు మాత్రం ఎప్పుడూ ఎలాంటి లోటు రానివ్వను. కానీ రాజరికంగా బ్రతకాలని అనుకోవడం మానవ సహజమైనటువంటి కోరికే అనుకోండి. కానీ అందుకు కేవలం అనుకుంటే మాత్రం సరిపోదు. అందుకు చాలా శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. నిజం ఏమిటి అంటే, మహారాజు పదవి కంటే పేదరికం చాలా గొప్పది, విలువైనది. పేదరికమే అసలైనటువంటి రాజరికం. ఐశ్వర్యం కన్నా పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. సాయిని అర్థం చేసుకోవడం మానవ మనసుకు కష్టంగా ఉండవచ్చు. కానీ నీకు నేను రుజువు చేయవలసినటువంటి పని లేదు. ఎందుకంటే నీ బాబా మనసేంటో నీకు తెలియదా? ఎక్కువ ఆలోచించకుండా నీ మనసును పాడు చేసుకోకుండా ఉండు. చాలా సతమతమవుతూ ఉన్నావు. నీకు వచ్చినటువంటి దుఃఖానికి, నిజమైనటువంటి నీ బాధకు నేను అర్థం చేసుకోగలను. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నేను నీతో తప్పక ఉంటాను. మన బంధం ఇలాగే కొనసాగుతుంది. నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి. అందులో భేదభావం ఉండదు. సాయి మిమ్మల్ని ఎవ్వరి ముందు కూడా తలవంచేటటువంటి పరిస్థితి తీసుకురానివ్వడు. అలాగే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు. ఖర్చు తగ్గించుకోవాలనే ఆలోచన నుండి ముందు బయటకు రా. ఎలా అయినా ఎదురు చూసినా ఖర్చులు అవుతూనే వస్తాయి. సాయిని స్మరిస్తూ దానం చెయ్యి. అందుకు 10ంతలు లాభం నీ వాకిటి ముందు నిలిచేలా చేస్తాను. ఇంత గొప్ప పెన్నిది నీకు దొరికాడు కదా. కాబట్టి నీ మనసులో ఎవరి గురించి ఆలోచించవద్దు. అయితే అది నీది, నీ దగ్గరది అనుకుంటే మాత్రం వదిలిపెట్టవద్దు. పట్టుదలతో, ప్రేమతో దానిని సాధించు. ఇక వద్దు అనుకుంటే మాత్రం దాని జోలికి అస్సలు వెళ్ళనే వద్దు. చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా ఉత్తమం. అది వస్తువైనా, బంధమైనా. నువ్వు ఇప్పుడు చేయవలసింది నీ పని యందు దృష్టి సారించడం. ఎందుకు పనికిరాని వారు అని నిన్నెవరైతే కించపరిచారో, అలాగే నీకున్నటువంటి ఇప్పుడు ఈ కష్టానికి అసలు అంతిమంగా ఎలాంటి నిర్ణయం నీవు తీసుకోలేకపోతున్నావు. అలాగే భగవంతుడు ఇవ్వడం లేదని భగవంతుడిని కూడా దూషిస్తూ వస్తున్నావు. నీవేంటో నీకు తెలుసు. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బ తీసుకునేలా నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం అది కేవలం నీ తప్పే అవుతుంది.
నువ్వు ఎవరి ముందైతే తలెత్తుకొని నిజాయితీగా నీకు సంపాదించినటువంటి ఆ ధనంతో సంతోషంగా బ్రతకాలి అని కలలుగంటున్నావో, నీవు కలలు కన్నటువంటి అవన్నీ కూడా నిజం అవ్వాలి అంటే ఇలా దుఃఖంలోనే మిగిలిపోయి ఉండకూడదు. వారికి నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా అవుతావు కదా. పనిని దైవంగా భావించి జీవితం అంతా సంతోషమయం చేసుకో. పని బాధ్యత అయితే ఆ జీవితం బానిసత్వంలా మారుతుంది. నిన్ను ఎగతాళి చేస్తున్నవారు అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతకవచ్చేమో, కానీ నువ్వు మాత్రం ప్రస్తుతం నీ వద్ద ఉన్నటువంటి ధనంతో గంజి తాగైనా సరే గొప్పగా గౌరవంగా బ్రతకాలి అని అనుకో. అలాగే తప్పు చేసి కొందరి ముందు తలదించుకొని బ్రతకడం కన్నా కూడా నీతిగా 4 రోజులైనా సరే సంతోషంగా బ్రతకడం మేలు. నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడతలతో ముంచెత్తుతారు. వారి అవసరం తీరిపోయాక చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ వారు ఆనందిస్తూ అలా ఉంటారు. అయితే వారిని చూస్తూ కాలం మాత్రం ఊరుకుంటుంది అనుకోవద్దు. అసలు సహించదు. అలాగే ధర్మం అనేది కూడా ఊరుకోదు. జీవితాంతం వారికి మర్చిపోలేనంత గుణపాఠం వారికైతే నేర్పే తీరుతుంది. నువ్విప్పుడు పేదరికంలో ఉండవచ్చు. నీకు అవసరానికి తగినటువంటి వస్తువులు కానీ లేదంటే అవసరానికి సరిపడా ధనం కానీ లేకపోవచ్చు. నీకు తోడు ఎవ్వరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు. కానీ నా సహాయం మాత్రం నీకు నిరంతరం ఆగిపోకుండా వస్తూనే ఉంటుందని గుర్తుంచుకో. నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఒకరిని ఒకరం ఈ జన్మలో కలుసుకున్నాం. మన బంధం ఎంత గట్టిదో తెలుసా? నేను నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించి మరీ చెబుతున్నాను. నీ కష్టానికి అంతిమ తీర్పుని ఇవ్వబోతున్నాను. ఈ సాయి మాటలను వ్యర్థంగా ఉండవు. అలాగే నువ్వు కూడా అపనమ్మకంతో వినవద్దు. నీ మనసుకు సంతోషం కలిగించేటటువంటి విధంగా భగవంతుణ్ణి ప్రార్థించాను. ఆయన కూడా నీ స్థితిని మార్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీకు ఉన్నటువంటి స్థితిని మార్చడానికి కేవలం ఒక్క క్షణమే చాలు. కాబట్టి నీకున్నటువంటి ధైర్యాన్ని కోల్పోవద్దు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో. తప్పకుండా నీకు లాభం అయితే పొందేలా నేను నీకు వరాన్ని అనుగ్రహాన్ని కురిపిస్తాను. రాబోయే రోజుల్లో నీకొక గొప్ప అవకాశం కూడా రాబోతుంది. వచ్చేటటువంటి ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోవద్దు. ఈ లోకం గురించి అలాగే నిన్ను ఎవరైతే అవమానించారో వారి గురించి పూర్తిగా మర్చిపో. వారికి ధీటైనటువంటి సమాధానం కేవలం నీ విజయంతోనే ఇవ్వాలి. ఇకనైనా అనవసరమైనటువంటి ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటావు కదూ. ఈ సాయి మాటలపై నమ్మకాన్ని ఉంచి నీ మనసును సంతోషపరుచుకునేటటువంటి పనులపై దృష్టి సారించు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.